ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో భూటాన్లోని పారో ఎయిర్పోర్ట్ ఒకటి. ఈ ప్రాంతంలో చుట్టూ 18,000 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలు ఉంటాయి. వాతావరణ పరిస్థితులు కూడా మారుతూ ఉండడంతో ఈ విమానాశ్రయంలో ల్యాండింగ్ పైలట్లకు పెను సవాల్. ప్రపంచవ్యాప్తంగా కేవలం 50 మంది పైలట్లు మాత్రమే ఈ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి అర్హత సాధించారంటే ఇది ఎంత ప్రమాదకరమైన ఎయిర్పోర్టో అర్థం చేసుకోవచ్చు. ఈ విమానాశ్రయంలో రన్వే పొడవు కూడా కేవలం 7,431 అడుగులు మాత్రమే ఉండడంతో చిన్న విమానాలకు మాత్రమే ల్యాండింగ్ సాధ్యమవుతుంది. దీనికి రాడార్ గైడెన్స్ లేకుండా నడపడానికి తగిన శిక్షణ కూడా పొందిన పైలట్లు అవసరమవుతారు. ఈ ప్రాంతంలో ఒక చిన్న తప్పు కూడా భారీ విమాన ప్రమాదానికి కారణమవుతుంది. సాధారణంగా పారో ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కు అర్హత పొందిన 50 మంది పైలట్లు కేటగిరీ సి కిందకు వస్తారు. అయితే వీరిని ఏవియేషన్ పరిశ్రమలో డేర్ డెవిల్స్తో పోలుస్తారు. మరోవైపు భూటాన్లోని 97% భూభాగం పర్వతాలతో నిండిపోయి ఉంటుంది. ఇక పారో విమానాశ్రయం సముద్ర మట్టానికి 7,382 అడుగుల ఎత్తున ఉంటుంది. నిత్యం వాతావరణ మార్పులు, గాలి సాంద్రతలో తేడాల కారణంగా మధ్యాహ్నం వేళ ఇక్కడ విమాన ప్రయాణాలను పైలట్లు సాధ్యమైనంత వరకు వాయిదా వేస్తారు. ఇక వర్షాకాలంలో గోల్ఫ్ బాల్ సైజు వడగళ్లు ఇక్కడ సర్వసాధారణంగా ఉంటుంది. దీనికి తోడు రాడార్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ఈ ఎయిర్పోర్ట్లో విమానాలను అనుమతించరు. ఈ కారణంగా పారో విమానాశ్రయం నుంచి రాత్రుళ్లు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. ఇక్కడ విమానం నడపాలంటే స్థానిక పరిస్థితులపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని స్థానిక పైలట్లు అంటున్నారు. ఇక్కడి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండడాన్ని తాము ఏరియా ట్రైనింగ్గా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఏరియా ట్రైనింగ్ పూర్తి చేసిన వారు మాత్రమే ఈ ఎయిర్పోర్ట్లో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు అర్హత పొందుతారని తెలిపారు.